ఓం శ్రీ మాత్రే నమ. 611వ నామము కళాత్మిక. ఓం కళాత్మికాయై నమ. కళలు అంటే ఎన్ని అంటే చతుషష్ఠి కళలు అంటారు. అంటే 64 కళలు ఉన్నాయి. 64 కళల స్వరూపము అమ్మే. అమ్మ 64 కళల స్వరూపము కలిగి ఉన్న తల్లి అని మనకి ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు. అగ్ని కళలు 10, సూర్యుని కళలు 12, చంద్రుని కళలు 16, చతుషష్ఠి కళలు. ఈ అన్ని కళలతో కూడినది తల్లి అని మనకి చెప్తున్నారు. జీవులకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియం అనే అవస్థలు ఉన్నాయి. దీనికి ఒక్కొక్క దానికి 4 కళలు ఉన్నాయి అని చెప్తున్నారు. అవస్థలు జాగ్రత్త, సుషుప్తి, స్వప్నము, సుషుప్తి, తురియ అవస్థలు ఉన్నాయి కదా. ఆ 4 అవస్థలకి మనకున్నటువంటి 4 అవస్థలకి ఒక్కొక్క దానికి 4 కళలు ఉన్నాయి అని చెప్తున్నారు. 4 కళలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. జాగ్రత్త అవస్థకి 1 ఉత్పత్తి, 2 జాగరణము, 3 బోధనము, 4 మనోవృత్తి అని 4 కళలు మనకి ఉన్నటువంటి, మానవులకి ఉన్నటువంటి జాగ్రత్త అవస్థకి ఉన్న కళలు. రెండవది స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థకి ఉన్నటువంటి 4 కళలు చెప్తున్నారు, మనం తెలుసుకుందాం. 1 అభిలాష, 2 భ్రమ, 3 చింత, 4 విషయ స్మరణము. ఈ 4 స్వప్నావస్థకి ఉన్నటువంటి కళలు. 3 సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తి అవస్థకి ఉన్నటువంటి కళలు 4. 1 మరణము, 2 విస్మృతి, 3 మూర్ఛ, 4 నిద్ర. మరి 4వ అవస్థ తురీయావస్థ. దానికి 4 కళలు ఏమిటంటే 1 వైరాగ్యము, 2 ముముక్షత్వము, 3 సమాధ్యావస్థ, 4 సదసద్వివేకము. వీటన్నిటి స్వరూపము అమ్మే. అన్ని కళల స్వరూపము అమ్మే. ఇప్పుడు 64 కళల స్వరూపము కలిగిన తల్లి కనుక కళాత్మిక అన్నారు. మరి అదే మరి అగ్ని కళలు 10 అని చెప్పారు. అగ్నికి కళలు 10, సూర్యునికి కళలు 12. ఆ 12 మనకి ద్వాదశాదిత్యులుగా మనకి చెప్పారు. చంద్రుని కళలు 16. 16 రోజుల యొక్క ఆ స్థితి, ఆ దేవతలు, ఆ కళలు, ఆ చంద్రుని 16 రోజుకొక కళతో వెలుగుతూ ఉంటాడు. 16 కళలు ఆఖరి రోజున ప్రకాశిస్తూ ఉంటాడు, పౌర్ణమి రోజున. అందుకని 16 కళలు చంద్రునిలో. ఇప్పుడు చతుషష్ఠి కళలు అంటే 64 కళలు. ఈ అన్ని కళలతో కూడినది అమ్మ. అంటే కలిసి ఉన్నది అమ్మ, ఆ స్వరూపముగా ఉన్నది అని చెప్తూ, జీవులకు కూడా 4 అవస్థలు ఉన్నాయి. ఆ 4 అవస్థలకి ఒక్కొక్క అవస్థకి 4 కళలు ఉన్నాయని మనకి చెప్పారు, తెలుసుకున్నాము. మరి ఆ మొదటిది జాగ్రత్తలో ఉన్నటువంటి కళ ఏమిటి అంటే ఉత్పత్తి. ఉత్పత్తి అంటే వృద్ధి చెయ్యటమే కదా. మరి భగవంతుడు ఈ మానవుల ద్వారా, ఆయన శక్తి చేత మానవుల ద్వారా సృష్టి జరుగుతోంది కదా, ఉత్పత్తి చేస్తున్నాడు కదా. అలా సంతాన ఉత్పత్తి అంటే వ్యాప్తి చెందటము అనేది జరుగుతోంది కనుక, మరి ఇంకా పరిశ్రమలలో నుంచి ఉత్పత్తి అయినా ఏదైనా ఉత్పత్తి అనేది ప్రపంచంలో మానవుల ద్వారా భగవంతుడు ఆ కళని భగవంతుడు మానవుడికి ఇచ్చి చేయిస్తున్నాడు. రెండవది జాగరణము. జాగరణం అంటే మేలుకోవటం, మేలుకుంటమే జాగ్రత్త. జాగ్రత్త అంటే మేలుకోవటము అంటే
నిజమేదో సత్యమేదో తెలుసుకొని అది మంచి చెడుల యొక్క వివేచనతో చెయ్యటమే, వివేచనే జాగరణము. మరి బోధనం అంటే మంచి బోధలు వినేటువంటి శక్తి సామర్థ్యము జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మరి మంచి మాటలు వినాలి, మంచి మాటలు మనకి కావాలి అన్నప్పుడు చెప్పేవాళ్ళు జాగ్రత్తలో ఉండాలి, వినేవాళ్ళు జాగ్రత్తలో ఉంటేనే వాటిని స్వీకరించగలము. అందుకని మూడవది బోధనము. నాలుగవది మనోవృత్తి. ఈ మనోవృత్తి చంచలమైనటువంటి స్వభావము కలిగిన ఆ మనోవృత్తికి వీటన్నిటినీ జోడించి కొంచెము శుద్ధి చేసుకోవడమే జాగ్రత్తలో చేయగలము, కానీ తర్వాత అవస్థల్లో దాన్ని శుద్ధి అనేది చెయ్యలేము. రెండవ అవస్థ స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో మనకి ఉన్న అభిలాషలన్నీ కూడా స్వప్నావస్థలో మనకి కనపడుతుంటాయి. అంటే మన మనస్సు స్వప్నావస్థలో విహరిస్తుంది. ఆ మనసులో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు అన్నీ కూడా ఆ మనస్సే అన్ని రూపాలని ధరించి మనకి స్వప్నావస్థలో అనుభవింప చేస్తుంది. అలాగే మనకి ఉన్నటువంటి కోరిక స్వప్నావస్థలో కనపడుతుంది. అది భ్రమ అయినా ఆ సమయంలో నిజముగానే అనిపించి అనుభవింపజేస్తుంది. తర్వాత మనకి చింత ఉందనుకోండి, బాధ ఉంది, జాగ్రత్తలో భయం ఉంది, ఆ చింత కూడా ఆ స్వప్నావస్థలో మనస్సు మళ్ళీ అది కూడా అనుభవింపజేస్తుంది. విషయము మనము ఏ విషయం గురించి పొద్దుస్తమానం ఆలోచిస్తామో ఆ విషయ స్మరణ కూడా ఆ స్వప్నావస్థలో మనస్సు మళ్ళీ మనకి స్ఫురణకి తీసుకొస్తుంది. దాన్ని ఆలోచన ఆ రూపంలో ప్రతిదీ మనస్సు అన్ని రూపాలు అదే పొందుతుంది. మనకి స్వప్నావస్థలో వచ్చేటువంటి ఒక కనపడేటువంటి వస్తువు కానీ ఒక అణువు కూడా మనస్సే అన్ని రూపాలని ధరించి దాని ఇష్టం వచ్చినట్లు, అందుకే ఇచ్ఛాశక్తి అంటారు. ఆ ఇచ్ఛాశక్తి అక్కడ స్వప్నావస్థలో దాని ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ ఉంటుంది, అన్నిటినీ అనుభవింపజేస్తూ ఉంటుంది. మూడవది సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో మనకి ఏమీ స్ఫురణకి రాదు. మనకి ఉన్న బంధాలు బాంధవ్యాలే కాదు, ఆస్తులు పాస్తులే కాదు, ఇల్లు వాకిళ్ళే కాదు, ఆఖరికి మన శరీర స్పృహ కూడా మనకి ఉండదు. అంటే మరణముతో సమానము లాంటిది ఒక విధమైనటువంటి సుషుప్తి అవస్థలో. మరణిస్తే ఏమీ తెలియనట్లే సుషుప్తి కూడా ఒక విధమైన మరణ అనుభవాన్ని ఇస్తుంది. రెండవది విస్మృతి. అంటే ఏది తెలియని స్థితి. ఆఖరికి ఆనందం అనుభవిస్తే ఆ ఆనందం అనుభవించాము అని చెప్పలేని స్థితి, ఆనందము అనుభవించిన ఆనందాన్ని చెప్పలేని విస్మృతి అన్నమాట. తర్వాత మూడవది మూర్ఛ వస్తే శరీరము కానీ ఏ స్పృహ ఉండదు, అలాంటి స్థితి. నాలుగవది నిద్ర అంటే నిద్రలో అన్నీ లయమైపోయి ఉంటాయి. మన యొక్క విషయాలు, ఇంద్రియాలు అన్నీ మర్రి చెట్టు విత్తనములో, మర్రి చెట్టు విశాలమైనటువంటి అంత మర్రి చెట్టు కూడా ఆ గింజలో ఇమిడిపోయి ఎలా ఉందో అట్లా ఆ నిద్రావస్థలో మొత్తం అన్నీ కూడా లయమైపోయి నిక్షిప్తమైపోయి ఉంటాయి. మళ్ళీ మెలకువ రాగానే మరి గింజ విస్తరించి చెట్టు అయినట్లుగా అన్ని విషయాలు కూడా అన్నీ స్పృహకి వస్తాయి. అన్నీ మళ్ళీ చుట్టూ అన్నీ అవగాహన అవుతాయి. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏది తెలియదు. అలాంటి స్థితి సుషుప్తిది. ఆ కళల యొక్క వివరణ మనం కొంతవరకు తెలుసుకుందాం. నాలుగో అవస్థ తురీయ అవస్థ. ఈ మూడు అవస్థల్ని దాటినదే తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థ అంటే వైరాగ్యము ఒకటి. వైరాగ్యము అంటే రాగము అంటే మోహము, ప్రేమ, బంధము. విరాగము అంటే రాగము లేని స్థితి, దాన్నే వైరాగ్యము అంటారు. అలాగే రెండవది ముముక్షత్వము. అంటే మోక్ష స్థితిని పొందగలిగేటువంటి
స్థితి ఆ తురీయ అవస్థలోనే మనకి ఉంటుంది. ఎందుకంటే వైరాగ్యము రాగము ఎప్పుడు పోయిందో ఆ ముముక్షత్వము అంటే బంధము లేని స్థితి రావటానికి అవకాశం ఉంది. సమాధి అవస్థ. సమాధి అవస్థ అంటే మనకి అన్నీ ఒకటిగానే, ఏ తేడా లేదు. ఆ సమాధి అవస్థలో అలా నిశ్చలంగా ఉంటాము. ద్వంద్వాలకి అక్కడ అవకాశం ఉండదు. ద్వంద్వాలకి అతీతంగా ఉండేటువంటి స్థితి సమాధి అవస్థ. నాలుగవది సద్వివేకము. అంటే సత్యమేది అసత్యమేది అనేటువంటి వివేకము ఇక్కడ మూడు గుణాలని దాటిన, మూడు అవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఆ మూడు దాటి వచ్చిన తర్వాత ఆ మూడు మనకి చక్కగా ప్రస్ఫుటంగా కనపడుతుంటాయి. అలాగే ఆ మూడు అవస్థల్లో ఉన్నటువంటి వివరాలన్నీ తెలుసుకుంటాడు. అలా ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏది సత్యము ఏది అసత్యము అని తెలియజేసేదే తురీయ అవస్థ. అలా నాలుగవ అవస్థలో మనము జ్ఞానస్వరూపము పొందటానికి అవకాశము ఇస్తుంది అమ్మ. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. ఈ కళలన్నిటినీ అమ్మ స్వరూపముగా ఉంది. మనకి ఒక్కొక్క అవస్థలో ఈ ఒక్కొక్క రూపంలో మనల్ని అంటిపెట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉంది తల్లి. వీటన్నిటి స్వరూపము అయినటువంటి కళాత్మిక మాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ